దాన ధర్మాలు చేస్తే అందులో ఎంత ఆనందం ఉంటుందో దానం చేసినప్పుడే తెలుస్తుంది అని తెలియజేసే కథ దాన ధర్మాలు. కొంతకాలం క్రిందట శ్రీపురం అనే గ్రామంలో రాఘవరాయులని జమీందారు ఉండేవాడు. అతను గొప్ప దానశీలి. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వారికి తనకు చేతనైన సహాయం చేసేవాడు. ఆ ఊళ్ళోనే బంగారు శెట్టి అనే లోబి ఉండేవాడు. అతను తన జన్మలో చిల్లి గవ్వ అయినా దానం చేసి ఎరగడు. ఇలా ఉండగా ఒకసారి కాలం కాని కాలంలో తుఫాను వచ్చి చాలా ఇళ్ళు పడిపోయాయి, పంటలు పాడైపోయాయి. బీద జనం కరువు వాత పడ్డారు. అది చూసి రాయులు బీద ప్రజలనందరినీ పిలిచి తన వద్ద ఉన్న ధనమంతా వారికిచ్చి పంచుకొని తినమని చెప్పాడు. అయితే రాయులు ఇచ్చిన డబ్బు అందరికీ సరిపోలేదు. వాళ్ళు రాయులను, బాబు మీరిచ్చినది అందరికీ తినడానికి చాలదు, ఇంకా కొంత సహాయం చేయండి అని అడిగాడు. ఏం చేయాలో తోచక రాయులు బయలుదేరి ఊళ్ళోని ధనవంతుల వద్దకు వెళ్ళాడు. ఆయన ఎవరిని దానం అడిగినా బంగారు శెట్టి మా అందరికన్నా ధనవంతుడు, ఆయన్ని అడగండి అన్నాడు. రాయులు బంగారు శెట్టి వద్దకు వెళ్ళి, శెట్టిగారు నాకు అవసరంగా 5,000 కావాలి. అయితే ఆ డబ్బుతో పాటు దాన్ని మీరు దానం చేస్తున్నట్లు నాకు ఒక చీటీ రాసి ఇవ్వండి. సాయంకాలానికి మీ డబ్బు తిరిగి ఇస్తాను అన్నాడు. బంగారు శెట్టికి ఇదేమీ అర్థం కాలేదు. సాయంకాలం వరకు డబ్బు తీసుకొని ఏం చేస్తారు అన్నాడతను. రాయులు చిరునవ్వి నవ్వి, చూడండి శెట్టిగారు, మీరు ఎన్నడూ దాన ధర్మాలు చెయ్యరని అందరూ ఎరుగుదురు. అలాంటప్పుడు 5,000 రూపాయలు మీరు ధర్మం చేశారని తెలిస్తే మిగిలిన వాళ్ళు మీతో పోటీ పడి దానం చేస్తారు. జనం ఆకలితో అలమటిస్తున్నారు. సాయంకాలానికి మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చి మిగతా వాళ్ళు ఇచ్చేది బీద ప్రజలకు అందచేస్తాను. డబ్బు ఖర్చు కాకుండానే సహాయం చేసిన పుణ్యం మీకు దక్కుతుంది అన్నాడు. అలాగే చెయ్యండి, సాయంకాలానికి నా సొమ్ము నాకు ఇస్తారు కదా అంటూ శెట్టి ఒక సంచిలో 5,000 రూపాయలు పోసి తాను ఆ సొమ్ము దానం చేస్తున్నట్లు చీటీ రాసి రాయులకు అందించాడు. ఆ చీటీ చూసి రాయులు సాయంకాలం లోపుగా ధనవంతులందరికీ దగ్గర విరివిగా దానాలు వసూలు చేసి బీద ప్రజలకు అందించాడు. ఆ సాయంకాలం అతను శెట్టి ఇచ్చిన సంచిని అలాగే తీసుకుపోయి శెట్టికి ఇస్తూ, బంగారు శెట్టి గారు, నేను అనుకున్నట్లుగానే మీ డబ్బు కారణంగా చాలా డబ్బు పోగైంది, పని జరిగిపోయింది, మీ సొమ్ము మీరు తీసుకోండి అన్నాడు. శెట్టి డబ్బు తీసుకోలేదు. రాయులకు ఆశ్చర్యం వేసింది. ఏమండి మీ డబ్బు తీసుకోరు అని ఆయన అడిగాడు. రాయులు గారు, నేను డబ్బు ఇచ్చినందుకు ఎంతమంది వచ్చి నన్ను ఎన్ని విధాలా పొగిడారనుకున్నారు. అంత ఆనందం నా జన్మలో ఎన్నడూ ఎరగను. దానం చేయటంలో గల ఆనందం చేసిన వారికే తెలుస్తుంది. ఇక నుంచి నేను కూడా మీలాగే దానాలు చేస్తాను. ఇదిగో మరో 5,000 తీసుకుపోయి అనాథలకు దానం చెయ్యండి అంటూ బంగారు శెట్టి రాయులకు మళ్ళీ 5,000 ఇచ్చాడు. బంగారు శెట్టిలో కలిగిన పరివర్తనకు రాయులు ఆశ్చర్యపోయాడు.